నమస్తే. ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన కొనిచేటి రోశయ్య ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. 1952లో చీరాల నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఎన్నికలు జరిగాయి. కేఎంపీపీ పార్టీ నుంచి ప్రగడ కోటయ్య గెలుపొందారు. తర్వాత జరిగిన 1955 ఎన్నికల్లో ప్రగడ కోటయ్య మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. 1967లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కొనిచేటి రోశయ్య కాంగ్రెస్ అభ్యర్థి ప్రగడ కోటయ్యపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1989 ఎన్నికల వరకు కొనిచేటి రోశయ్య చీరాల నియోజకవర్గంలో పోటీ చేయలేదు. 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. మొత్తం మీద కొనిచేటి రోశయ్య చీరాల నుంచి 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచి 2 సార్లు ఓటమి పాలయ్యారు. చీరాల నియోజకవర్గంలో ఫస్ట్ టైం 1980లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సజ్జా చంద్రమౌళి జనతా పార్టీ నుంచి గెలుపొందారు. 1985లో టీడీపీ తరపున మరోసారి గెలిచారు సజ్జా చంద్రమౌళి. చీరాలలో 1983 ఎన్నికల్లో ఫస్ట్ టైం టీడీపీ జెండా ఎగిరింది. 1994, 1999లో పాలేటి రామారావు రూపంలో వరుసగా టీడీపీ గెలిచింది. ఇక 2009 నుంచి చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ హవా కొనసాగుతోంది. ఈయన 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో నవోదయ పార్టీ తరపున గెలిచారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి సీనియర్ నేత కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో కూడా చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్. 2019 ఎన్నికల తర్వాత కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. దీంతో కరణం వెంకటేష్ ని చీరాల ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం. ఆమంచి కృష్ణమోహన్ ను పరుచూరు ఇన్ఛార్జ్ గా నియమించింది. ఆమంచి నియోజకవర్గం మారినప్పటికీ చీరాలలో మాత్రం కరణం వర్సెస్ ఆమంచి అన్నట్లు ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఆ వ్యవహారం కాస్త ఏకంగా ఎస్పీ, డీజీపీ దగ్గరకు వెళ్లింది. వీరిద్దరి తీరు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. తాను మరోసారి చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి చెప్పడంతో పర్చూరు ఇన్ఛార్జ్ గా వేరొకరికి అపాయింట్ చేసింది వైసీపీ. ప్రెజెంట్ చీరాల ఇన్ఛార్జ్ గా కరణం వెంకటేష్ ఉండటంతో ఆమంచి పోటీ ఎక్కడా అన్నది సస్పెన్స్ గా ఉంది. వైసీపీ టికెట్ రాదని కన్ఫర్మ్ అయితే ఆమంచి పార్టీ మారడం తథ్యమనే మాటలు చీరాలలో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆమంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వేరే పార్టీలోకి జంప్ చేసి పోటీ చేయాలా లేదా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలా అనే దానిపై ఆయన కసరత్తు చేస్తున్నారు. మరోవైపు చీరాలలో ఆయన అన్న ఆమంచి స్వాములు సైతం జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. గిద్దలూరు జనసేన టికెట్ ఆశించిన ఆమంచి స్వాములు అది రాదని తెలిసి చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. కానీ జనసేన పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి చీరాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఆమంచి సోదరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో చీరాల, వేటపాలెం మండలాలు ఉన్నాయి. చీరాల నియోజకవర్గం సముద్రానికి ఆనుకొని ఉండటంతో ఎక్కువ ఇక్కడ ప్రజలు చేపల వేట మీద ఆధారపడతారు. చీరాల నియోజకవర్గంలో గొడవలు ఎక్కువే. కులాల వారీగా చూస్తే దేవాంగ, పద్మశాలీల సంఖ్య ఎక్కువ. ఆ తర్వాత ఎస్సీ, మాల, యాదవ, వైశ్య, రెడ్డి ఓటర్లు ఉంటారు. రాజకీయంగా కాపులు కీలకంగా ఉంటారు. అన్ని ప్రధాన కులాల నేతలు ఈ నియోజకవర్గంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. దేవాంగ, పద్మశాలి కులాలకు చెందిన వారు ఇక్కడి నుంచి 7 సార్లు గెలిచారు. ప్రగడ కోటయ్య 3 సార్లు విజయం సాధించారు. కమ్మ కులస్తులు 2 సార్లు, యాదవులు 3 సార్లు, తెలగ, కాపులు 2 సార్లు గెలిచారు. ఆ 2 సార్లు గెలిచింది ఆమంచి కృష్ణమోహనే. మొత్తంగా 6 ప్రధాన కులాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న చరిత్ర ఉంది చీరాల నియోజకవర్గానికి. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి రాజకీయం కనిపించదు. చీరాలలో గెలుపన్నది 2-3 కులాల సఖ్యత ద్వారానే సాధ్యపడుతుంది. ఆయా ఎన్నికలను బట్టి ఆ కులాల కలయిక మారుతుంది.